హాయ్ అండి, నమస్తే. శ్రీమణి ఏ స్క్వేర్ వరల్డ్కి స్వాగతం. ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని గానం రూపంలో చేసిన ఒక వీడియోని చూపిస్తాను మీకు. చూడండి. ముందుగా ఆ టీము ఒక 4-5 ఉంటారండి. వాళ్ళు గానం చేసే పెద్ద ఆయనకి కాళ్ళు కడిగి ఆయన్ని ఆశీర్వచనం తీసుకుని లోపలికి తీసుకువెళ్తారనమాట. ఆ తర్వాత ఆయన పద్ధతిలో అక్కడ ఆ స్వామివారిని అలంకరించి పూజలు చేస్తారు. పూజలు చేసిన తర్వాత తప్పెట గుళ్ళు ఉంటాయి కదండి వాళ్ళ దగ్గర. ఆ తప్పెట గుళ్ళు అంటే తప్పెట తాళాలను కూడా అంటారు. వాటిని వాయిస్తూ స్వామివారి కథాగానాన్ని గానం చేస్తూ వాళ్ళు కిందకి వచ్చేసాం అందరూను. ఆ తర్వాత వాళ్ళు కిందన సెల్లార్లోను వాళ్ళు కథ చెప్పడానికి అనువుగా వాళ్ళు కొన్ని మైకులు అదిను వేలాడి తీసుకుని అరేంజ్ చేసుకున్నారనమాట. వాటి దగ్గర నిలబడి ఈ కథని వాళ్ళకి అనుగుణంగా పాడుకుంటూ నాట్యం చేస్తూ మనకి వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని తెలియజేస్తారనమాట వాళ్ళు. ఆ తర్వాత మధ్యలోను వాళ్ళు మనకి బోరు కొట్టకుండా ఈ కథని మధ్యలో అనమాట కొన్ని వేషాలు వేసుకుని అలాగా జానపద గేయాలు పాడుతూ నాట్యం చేస్తారు. ఆ స్వామివారిని ఆయన చేతిలో ఉన్న కర్రే ఈ స్వామివారిగా భావించి దాన్ని ఒక క్లాత్లో పడుకోబెట్టి ముత్తైదులు అందరి చేత కూడా ఉయ్యాల కింద ఊపిస్తారనమాట. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ఆయన సోదరైన ఈ కనకదుర్గమ్మని ఆహ్వానిస్తారు. ఆవిడ ఎంతో ఆనందంగా ఈ కళ్యాణానికి నాట్యం చేసుకుంటూ వేపమండలు పట్టుకుని వస్తుందన్నమాట. ఆ టైంలో ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి అలా వచ్చిన టైములో కనకదుర్గమ్మకి ఆ వేషం వేసిన ఆయనకి ఒంటి మీద ఉంటుందని అక్కడ ప్రజలు నమ్ముతారనమాట. అందువల్ల ఆవిడకి హారతలు ఇచ్చి శాంతింపచేసి ఆ ఉగ్ర రూపాన్ని తగ్గించమని కోరుకుంటారు అందరూను. ఇలాగా కథాగానాన్ని మనకి వీడియో రూపంలో తీశాను మీకు. చూసారా అండి? నచ్చిందా? మీ అందరికీ తెలుసా? ఇది ఎంతమందికి తెలుసు? ఎందుకంటే ఇది గోదావరి జిల్లాలో పల్లెటూరులో ఎక్కువగా ఈ కోల సంబరాన్ని చేయించుకుంటూ ఉంటారు. ఏదైనా శుభ కార్యాలు చేసుకున్నప్పుడు గృహప్రవేశాలు కానీ పెళ్ళిళ్ళు కానీ చేసుకుంటే ఇలాంటి కోల సంబరాన్ని చేయించుకునేవారు. మేము మా చిన్నతనంలో చూడటానికి వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. ఇది ఇప్పుడు ఎందుకు చేయించుకున్నారంటే మా తమ్ముడికి కవల మనవలు పుట్టారు. ఆ సందర్భంగా వాళ్ళు ఈ వెంకటేశ్వర స్వామి సంబరాన్ని చేయించుకున్నారు. ఈ కథాగానాన్ని చేసిన వాళ్ళు తూర్పుగోదావరి జిల్లాలో వెల్ల గ్రామంలో ఉంటారు. వీళ్ళు కథ చెప్పేటప్పుడు చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనలో మనమాట ఈ ప్రపంచంలో మనం బ్రతకాలంటే ఆనందంగా ఉండాలంటే 2 అలవాటు చేసుకుంటూ ఉండాలండి. ఒకటి మంచితనం, రెండోది మొండితనం. ఎందుకంటే మంచితనాన్ని మనుషుల మీద మమతల మీద చూపించాలి, మొండితనం మనకు ఎదురయ్యే పరిస్థితుల మీద చూపించాలి. నేను అలా అనుకుంటున్నాను. మీరేమంటారు? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి చూసిన వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ మంచి కమెంట్ని నాకు అందజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.